అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్, తమిళనాడులో తెలుసు కదా కాబోతున్న ముఖ్యమంత్రి, సీఎం లిస్టులో వెయిటింగ్లో ఉన్నటువంటి వ్యక్తి విజయ్ జోసెఫ్. ఒక రకంగా సీఎం అవుతారనుకోండి. సో అంటే తమిళనాడులో విజయ్ జోసెఫ్, తెలుగులో పవన్ కళ్యాణ్. ఇద్దరు కూడా ఏజ్ పెద్ద యాక్ట్ ఉండకపోవచ్చు, ఒక 4-3 సంవత్సరాల డిఫరెన్స్ వాళ్ళిద్దరికి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, అక్కడ విజయ్ జోసెఫ్ గారు పార్టీ పెట్టారు. దీనికి ముందు నేను ఒక మాట చెప్తాను. మన సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి. ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్కి అసలు విజయ్ జోసెఫ్ సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరుగా ఉన్నాయి, పవన్ కళ్యాణ్ దానికి అనుకూలంగా చేస్తున్నారు, తమిళనాడు రాజకీయాలు వేరుగా ఉన్నాయి, దానికి విజయ్ జోసెఫ్ గారు సపరేట్గా ప్లాన్ చేసుకుంటున్నారు, అసలు పవన్ తోటి విజయ్ తోటి అసలు పోల్చకూడదు, ఇవి రెండు కరెక్ట్ కాదు అని కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. వీళ్ళని ఏమనాలో ఏ భాషలో అనాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఎందుకు అనకూడదు నాకు తెలియకడుగుతాను. ఎందుకు అనకూడదు? పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో లేరా? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కదా. విజయ్ జోసెఫ్ కన్నా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా? మరి ఎందుకు సింగిల్గా పోటీ చేయలేకపోయారు? వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుందంటే ఎందుకు ఆరోపించదు? ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే ఎందుకు చేయరు? పవన్ కళ్యాణ్ గారికి ఏ ఇమేజ్ తక్కువ ఉంది? చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ లేదా? లోకేష్ గారి కంటే ఎక్కువ లేదా? చిరంజీవి గారి కంటే ఎక్కువ లేదా? ఎవరికంటే ఎక్కువ లేదు? ఎందుకు ఈయన ఒంటరిగా పోటీ చేయలేకపోయారు? అసలు ఆయన పార్టీ పెట్టిన సిద్ధాంతం ఏంటి? ఆ సిద్ధాంతం ప్రకారం మొదటిసారి ఓట్లు పడకపోయినా రెండోసారి అయినా ప్రజలు అంగీకరించరా? అసలు మూడో ప్రత్యామ్నాయ పార్టీని ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో కోరుకుంటున్నారు నేటి ప్రజలు. గతంలో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ మంచి చేయని చెడు చేయని మరో కొత్త పార్టీ రావాలనుకున్నప్పుడు బీజేపీ అవతరించింది. ఒక్క సీటుతో మొదలుపెట్టినటువంటి బీజేపీ నేడు భారతదేశాన్ని ఏలివేస్తుంది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ మొత్తం కమలవశం అయిపోతుంది. అలాంటి బీజేపీ అభివృద్ధి చెందలేదా? కాంగ్రెస్ పాతాళానికి పడిపోలేదా? మనందరం చూడలేదా? మీరెందుకు అనుకోవట్లేదు? విజయ్ జోసెఫ్ ఎందుకు పోల్చకూడదు? పవన్ కళ్యాణ్ గారి కన్నా కొంచెం వయసులో చిన్నవాడు. తమిళనాడులో ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, పవన్ కళ్యాణ్ గారికి ఏపీలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి కొన్ని పాయింట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా ఎందుకు పోటీ చేయలేకపోయారు? రాజకీయ విశ్లేషకులందరూ కూడా చర్చించుకుంటున్నారు. కానీ జనసేన వాళ్ళు ఈ వార్తని ఎవరైతే ఇచ్చారో వాళ్ళని ట్రోల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఏదో ఒక బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఒక్కటి నిజం ఆలోచించాలి. ఎప్పుడైనా నిజం ఆలోచించినప్పుడు నిజాలు చాలా లేటుగా, కష్టంగానే ఉంటాయి, లేటుగానే తెలుస్తాయి. కానీ నిజాన్ని నమ్మాలి. విజయ్ జోసెఫ్ ఎవరితో పొత్తు పెట్టుకోను, నేను సింగిల్గా వస్తాను చెప్పాడు కదా. మన సోషల్ మీడియాలో ఆ డైలాగ్ చాలా విపరీతంగా వింటా ఉన్నాం. అడవుల్లో చాలా జంతువులు ఉంటాయి, కానీ అన్ని గుంపులుగా వస్తూ ఉంటాయి, కానీ సింగిల్గా వచ్చేది సింహం ఒక్కటేను అని చెప్పేసి ఆయన చాలా డైలాగులు చెప్తా ఉన్నారు తమిళ్లో. అది మనం రోజు సోషల్ మీడియాలో ఫోన్ ఆన్ చేయగానే ఫస్ట్ అదే వస్తుంది. మరి అలాంటి ఆలోచనతో ఆయన ఒక మీటింగ్ పెట్టేసి ఆయన పెద్దగా తిరిగింది కూడా లేదు. మొత్తం మీద 25 నుంచి 30 నియోజకవర్గాలు తిరిగారు. 234 నియోజకవర్గాల్లో ఎవరిని నిలబెట్టారో కూడా తెలియదు. అలాంటి వ్యక్తి ఈ రోజున 108 సీట్లు గెలుచుకున్నారు సింగిల్గా, ఎవరి సపోర్ట్ లేకుండా. ఏం పవన్ కళ్యాణ్ గారు 50 సీట్లు గెలవలేరా? తెలుగుదేశం కలగకపోతే గెలవలేరా? మిత్రపక్షాలను కలుపుకోకపోతే గెలవలేరా? ఏం పవన్ కళ్యాణ్ గారికి అంత లేదా? ఎందుకు లేదు? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తక్కువ? డిప్యూటీ సీఎం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? సీఎంగా ఎందుకు కాలేకపోయారు? సరే, ఒకసారి అటెంప్ట్ చేశారు, కాలేదు. రెండోసారి అటెంప్ట్ చేశారు, కాలేకపోయారు. మూడోసారి అవరా? వీళ్ళ పనితీరు బాగుందా? వీళ్ళ పనితీరు బాగలేకపోతే అవకాశం నీకు ఇస్తారు కదా, ఎందుకు చేయలేకపోయారు అంటూ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, యావత్ భారతదేశంలో మీడియా ముఖంగా కూడా చాలామంది పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు. కానీ అలా అడగొద్దు,
అసలు ఆ రాజకీయం వేరు ఈ రాజకీయం వేరు అంటూ తెలుగులో కొన్ని డబ్బా ఛానల్స్ కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఎందుకు ఇలా ప్యాకేజీ స్టార్గా ప్యాకేజీ మాటలుగా ఛానల్స్ను కూడా ఆకట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఏంటి? నేను మాట్లాడుతుంది చాలా నిజాలు. అసలు విజయ్ జోసెఫ్కి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు పోల్చకూడదు? ఆయన మనిషే, ఈయన మనిషే, ఆయన పొలిటీషియనే, ఈయన పొలిటీషియనే. ఆయన కన్నా ముందు ఈయన పార్టీ పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. ఆయన పెట్టి 2 సంవత్సరాలుగా వస్తుంది. 2 సంవత్సరాల్లోనూ 2 మీటింగులతోనే తమిళనాడు రాష్ట్రంలో విపరీతమైన క్రేజ్ సంపాదించారు. ఇంకా ఆయనకి చాలా నష్టాలు జరిగినాయి. కుటుంబ పరంగా, రాజకీయంగా, మీటింగ్ పరంగా జనాలు చనిపోవటం, ఐటీ సోదాలు చేయటం, రకరకాల సమస్యలను ఎదుర్కొన్నాడు. అయినా ముఖ్యమంత్రి అయ్యాడు. కారణం ఏంటో తెలుసా? తమిళనాడు ప్రజల్లో, తమిళనాడు నాయకుల్లో, తమిళనాడు బ్లడ్లోనే ఒక రకంగా కొన్ని లక్షణాలు, పద్ధతులు ఉన్నాయి అనేది ఈ ఎన్నికల ద్వారా చాలా క్లియర్గా అర్థమైంది. ఎవరికి వాళ్ళు తగ్గించుకొని ఎవరి వాళ్ళ గొప్పతనాన్ని తమిళనాడులో చూపిస్తున్నారు. స్టాలిన్ గారు ఏం చెప్పారు? మేము ఆయన్ని, ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు, మమ్మల్ని ఓడించారు, మేము ప్రతిపక్షంలోనే ఉండాలి, యాజ్ రూలు లెక్క ప్రకారం ప్రతిపక్షంలోనే ఉంటాం, ఆయన పనితీరు బాగలేకపోతే మేము కలవాలా లేదనే తర్వాత ఆలోచిస్తాం. సో మొత్తానికి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా మాకు ఇష్టమేను, మాకు సమ్మతేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ చెప్తుందా? ఈవెన్ వైఎస్ఆర్సీపీ అయినా సరే చెప్పగలుగుతుంది అలాగా? తెలుగుదేశం చెప్పదు, జనసేన చెప్పదు, వైసీపీ చెప్పదు. కారణాలు ఏంటంటే ఒకరికి విపరీతమైనటువంటి కక్ష. మరి ఎందుకో తెలియదు. విపరీతమైనటువంటి కక్ష, ఏం చేయాలో అర్థం కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి, విజయ్ గారి గురించి పోల్చకుండా ఎలా ఉంటారు? అసలు ఎలా సాధ్యపడుతుంది? ఇద్దరు సినిమా యాక్టర్లు, సేమ్ యాక్టర్స్, సేమ్ ఏజ్లో ఉన్నటువంటి వ్యక్తులు పార్టీలు పెట్టినప్పుడు వేరియేషన్ అనేది చూపించరా? మాట్లాడుకోరా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత ధైర్యం చేయలేకపోయారు? ఎందుకు పొత్తులతో నడవాల్సి వచ్చింది? ఎందుకు ఇలాగ డిప్యూటీ సీఎం పదవిని కోరుకోవాల్సి వచ్చింది? ఆయన అభిమానులు మనసులో పైకి అనుకోకపోయినా మనసులో అనుకోరా? పవన్ కళ్యాణ్ గారిని తిట్టుకోకుండా క్లారిటీగా ఉండగలరా? ఆలోచించాలి. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పొత్తులు తీసేసి పెట్టుకుంటే, సింగిల్గా వస్తే ప్రజలు ఎంతో కొంత ఆదరిస్తారనేది చాలామంది ఆయన అభిమానులు నమ్మకం. అంటే మనం కూడా ఆయన అభిమాన ఫ్యాన్సే కదా. సో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్పాలనుకుంది ఇదే. విజయ్తో పోల్చొద్దు అనే మాట నాకు చాలా బాధగా ఉంది. పవన్ కళ్యాణ్ ఎక్కడ తీసేయబడ్డాడు? అంత తీసేసినటువంటి వ్యక్తే కాదు కదా. ఎందుకు విజయ్తో పోల్చకూడదు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏం మార్పు ఉన్నాయి? ఇక్కడ కులాలతో ఉన్నాయి, అక్కడ వర్ణభేదాలతో ఉన్నాయా? అక్కడ కూడా కులాలు ఉన్నాయి. విజయ్ జోసెఫ్ కులం గురించి ఎక్కడ మాట్లాడకుండా సీఎం రేస్కి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు బతిమలాడుకున్నారు, కులం చూసేనే ఓటేయండి అయ్యా నాకు, బయట వాళ్ళు ఎట్టా వేయరు, ఆంధ్రప్రదేశ్లో కాపులు ఎక్కువ ఉన్నారు, కాపులు ఊరికైనా నాకు ఓట్లు వేయండి అని బతిమలాడుకున్నాడు. ఎందుకంత దిగజారాలి? ఎందుకంత విచక్షణ కోల్పోయి మాట్లాడాలి అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చగా మారుతుంది. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారికి, విజయ్ గారికి పోటీ పెడితే పవన్ కళ్యాణ్ గారు విజయ్ గారి దరిదాపుల్లో కూడా లేని పరిస్థితి. సింగిల్గా రాలేరా, ధైర్యం లేదా అనే మాటలు వినిపిస్తా ఉన్నాయి. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఎవరికైనా మంచిది. సో థ్యాంక్ యూ.